2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. సో రైట్ నో అయితే నేను ఒక ఎకో ఫ్రెండ్ రిలేటెడ్ గా ఉన్న ఒక బిజినెస్ మోడల్లో ఉన్నానన్నమాట. సో దీన్ని స్టార్ట్ చేసింది మనీషా గారు. అసలు ఎలా స్టార్ట్ చేశారు, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఇందులో పెట్టుబడి ఎలా ఉంటాయి, అండ్ అలాగే ఒక వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు ప్రాఫిట్స్ తో పాటు లాసెస్ కూడా ఉంటాయి, ఆ స్టేజ్ ని ఎలా ఓవర్కమ్ చేశారు, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ నో మనతో పాటు ఉన్నారు మనీషా గారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎకో ఫ్రెండ్లీ రిలేటెడ్ గా అంటే ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? యాక్చువల్గా ఈ ఆలోచన ఫస్ట్ మాది కాదండి, మా మామయ్య గారిది. మా మామయ్య గారు కొంచెం ఓల్డ్ ఏజ్ తను. మా కోడలికి తను ఒక సలహా ఇచ్చాడన్నమాట. తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. తనకి ఏమని చెప్పాడంటే, ఈ జనరేషన్లో లైఫ్ టైం అనేది చాలా తక్కువ ఉంది, దానికోసం మనం ఏం చేయాలన్న ఆలోచన మనకు రావాలి అన్న థింక్ ఆయన మా కోడలికి చెప్పాడు, మా మేన కోడలికి. తను వచ్చి ఏం చేస్తే బాగుంటుంది, మనము దీని గురించి లైఫ్ టైం ఎక్కువ రావాలి అంటే మెయిన్ క్యాన్సర్స్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి, దాని గురించి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో తను ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ వైపు మగ్గింది. తనకి నేను కోఆపరేట్ చేస్తూ నేను వచ్చాను. అందులో ఇద్దరం కలిసి ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేశాను మేడం. ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది ఎక్కడ అంటే బ్రషెస్ పెన్స్ చేశాను మేడం. పెన్స్ మెయిన్ పిల్లలు ఏంటంటే ప్లాస్టిక్ పెన్స్ ఎక్కువ వాడుతున్నారు, అవి నోట్లో పెట్టడం, ఇన్ఫెక్షన్స్ రావడం ఇట్లా అవుతుంది. ఫస్ట్ దాంతో స్టార్ట్ చేద్దాం, ఎలా ఉంటుంది మనకి అన్న దాంతో మేము ఇందులోకి వచ్చేసాం. ఫస్ట్ పెన్స్ ఉన్న బ్రషెస్ స్టార్ట్ చేశాను. ఎలా ఉంది రెస్పాన్స్? చాలా బాగుంది మేడం, చాలా అంటే చాలా బాగుండే. అప్పుడు తర్వాత ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వచ్చాను. ఎన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ మా దగ్గర మేడం? పెన్స్ 4 టైప్స్ ఉంటాయి మేడం. పేపర్ లో ఉంటది, బ్యాంబూలో ఉంటది, మనకి కార్క్ లో ఉంటది. కార్క్ తో పాటు స్టీల్ ఉంటది, స్టెయిన్లెస్ స్టీల్ ఉంటది, మొత్తం కార్క్ కూడా ఉంటది. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు హ్యాండ్ మేడ్ చేస్తారా లేదంటే మిషన్ త్రూ ఉంటుంది? మిషన్ త్రూ ఉంటాయి. మిషన్ త్రూ ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ చేశారు? మేము వచ్చేసి 2 years అవుతుంది. 2 years అవుతుంది. ఎలా ఉందండి ఈ 2 years లో? అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ నిలదొక్కున్నాం. ఇక్కడికి వచ్చినాక నుండి IMSB బజార్కి వచ్చిన కానీ బాగుంది మేడం బిజినెస్. ఓకే, అంటే మొదలు పెట్టినప్పుడు ఎంతతో స్టార్ట్ చేశారు పెట్టుబడి? 5 lakhs మేడం. 5 lakhs తోటి. మరి 5 lakhs పెట్టినప్పుడు మీకు ప్రాఫిట్ పరంగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది మంత్లీ? 5 lakhs లో మేము ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయలేము మేడం. మాకు ప్రాఫిట్ కూడా రాలేదు అసలు. దాన్నే రొటేట్ చేసాం మేము. మాకు అప్పుడు ప్రాఫిట్స్ 0 ప్రాఫిట్స్. బట్ కాకపోతే ఏంటి అంటే మాకు ఒక ప్లస్ ఏమైందంటే, మా కోడలు వర్కింగ్, తను ప్రాఫిట్ కాదు మనకి, ఫస్ట్ మనం జనాల లోపలికి పోవాలి, జనాలకు దీని గురించి అవగాహన రావాలి, దాంతో మనం ఏం చేయాలో అది ట్రై చేద్దాం, ప్రాఫిట్ గురించి ఆలోచించొద్దు అనే థాట్ తోటే ముందుకు వచ్చినాం మేడం. ఓకే, 0 ప్రాఫిట్ స్టార్టింగ్ లో. తర్వాత రెస్పాన్స్, గ్రోత్ రేట్ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. అంటే దీని గురించి తెలిసిన వాళ్ళు మాకు కోఆపరేట్ చేశారు మేడం. కోఆపరేట్ చేశారు, మా దగ్గర ప్రొడక్ట్స్ తీసుకోవడము, వాళ్ళు తెలిసిన వాళ్ళకి చెప్పడం, ఇట్లా అయింది. మాకు ఎక్కువ గిఫ్టింగ్ పర్పస్ లో ఎక్కువ పోతాయి. గిఫ్టింగ్ పర్పస్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ? గిఫ్టింగ్ పర్పస్ లో పెన్స్ పోతాయి మేడం, డైరీస్, బాటిల్స్ అవి ఎక్కువ తీసుకుంటారు. ఓకే, ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. IT ప్రొఫెషన్స్ వాళ్ళే ఎక్కువ తీసుకుంటారు. ఆర్డర్స్ ఎలా వస్తాయి మీ దగ్గరికి? ఆర్డర్స్ అదే మేడం, చూసిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ షాప్ లో చూస్తారు మేడం, చూసి బాగున్నాయి అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు మాకు ఆర్డర్ ఇస్తారు. ఇప్పుడు సర్ఫ్ నుండి కూడా మాకు ఆర్డర్స్ వచ్చినాయి మేడం, ఢిల్లీ ఎగ్జిబిషన్ కూడా మాకు ఆర్డర్స్ వచ్చినాయి, అట్లా గవర్నమెంట్ త్రూ కూడా మాకు ఆర్డర్స్ వచ్చినాయి. మీకు వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో పెద్ద ఆర్డర్ అంటే ఏం చెప్తారండి? మాకు సర్ఫ్ నుండి వచ్చింది. ఓకే, ఎంత సేల్ చేశారు అప్పుడు? 600 బాటిల్స్ చేసినాం. 600 బాటిల్స్, గ్రేట్. అంటే ప్రాఫిట్ మార్జిన్ చూస్తే ఎలా ఉంది ఇందులో? పర్లేదు మేడం. ఎకో ఫ్రెండ్లీ రిలేటెడ్ అంటే ఏమేమి ప్రొడక్ట్స్ నుంచి మీరు తయారు చేస్తూ ఉంటారు? మాది ఎక్కువ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అంటే మేడం కెమికల్ ప్లాస్టిక్ లేకుండా ఉండేలా చూసుకుంటాం మేడం. వుడెన్ తోటి, కార్క్ మెటీరియల్ తోటి, బ్యాంబో మెటీరియల్ తోటి, వీట్ గ్రాస్ మెటీరియల్ తోటి, ఇలా ఎక్కువ కెమికల్ ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఒక్కసారి మాకు శాంపుల్ గా డైరీ కావచ్చు, బాటిల్స్ ఉన్నాయి అని తయారు చేశారు కదా, ఒక్కసారి చూపిస్తారా? ఇది బ్యాంబో బాటిల్ మేడం. ఓకే, ఇది ఫస్ట్ మేము తీసుకొచ్చినప్పుడు ఒరిజినల్ బ్యాంబో తోటి బ్యాంబోనే తీసుకొచ్చినాం మేడం. దాంతో మాకు ఒకటి మైనస్ ఏమైందంటే లోపల ఫంగస్ రావడం స్టార్ట్ అయింది మేడం. అది జనాల నుండి వెళ్ళి మాకు రిటర్న్ రావడం తోటి లోపల స్టీల్ తయారు చేసినాం మేడం. స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేసి, సో ఇప్పుడు అది అనేది లేదు. ఇంకొకటి ఇది ఏంటంటే హాట్ అండ్ కోల్డ్ 2 క్యారీ చేసుకోవచ్చు మేడం. ఇది మేడం మనకి ఒరిజినల్ బ్యాంబో బయట ఉంటది కాబట్టి ఎంతసేపు అయినా రెసిడెన్సీ ఆపుతుంది మేడం. ఇది బ్యాంబో ప్రొడక్ట్ మేడం. కార్క్ ప్రొడక్ట్ వచ్చేసి ఇది మేడం. ఇది పౌచ్ మేడం, డైరీస్, ఇది మౌస్ ప్యాడ్ మేడం. మనకి ల్యాప్టాప్ బ్యాగ్స్ ఉంటాయి, మనకు అందులో పౌచెస్ ఉంటాయి, ఇట్లా
కార్డ్ హోల్డర్స్ ఉంటాయి, పెన్ హోల్డర్స్. సో ఇవన్నీ కాక్ మెటీరియల్ దొరుకుతుంది. కార్క్ స్పెషాలిటీ ఏంటంటే అది మనకు తడిచిన ఖరాబ్ ఇది? కాదు మేడం. ఈ ఇది బ్యాగ్ కూడా మేడం, ఇది కూడా కాకేనా అండి? పైన జూట్ వస్తుంది మేడం మనకి, లోపల కార్క్ ఉంటుంది. ఓకే, బ్యాగ్స్ కూడా ఉన్నాయి మీ దగ్గర? బ్యాగ్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్ ఉన్నాయి మేడం మనకి, ఇలా ఉంటాయి మేడం. ఆర్డర్స్ ఇస్తే ఎంత టైం పడుతుంది? టైం డెలివరీ ఎలా ఉంటుంది? ఇచ్చిన ఆర్డర్ ఐటమ్స్ ని బట్టి ఉంటుంది మేడం. Okay. ఇప్పుడు తక్కువ ఐటమ్స్ ఇస్తే తొందరలో డెలివరీ చేస్తాం మేడం. కొంతమంది దీని మీద నేమ్స్ అట్లా కావాలని కూడా అడుగుతారు మేడం. అట్లా ఇంకా కస్టమైజేషన్ కూడా చేస్తాం మేడం, కస్టమైజేషన్ చేసి ఇస్తాం. ఆఫీస్ నేమ్స్ కానీ కంపెనీ నేమ్స్ కానీ అట్లా ఏది కావాలంటే అది చేసిస్తాం మేడం. బాటిల్స్ మీద, డైరీస్ మీద, పెన్స్ మీద, ఓకే, అవి కూడా ఉంటాయి మేడం. ఇంకేముండే అంటే కెమికల్ రిలేటెడ్ గా అసలు ఏం టచ్ చేయరు? చెయ్యం మేడం. మొత్తం కెమికల్, ప్లాస్టిక్ అవి ఏం లేకుండా వుడ్ అయినా అంతే ఉంటాయి, వీట్ గ్రాస్ అయినా అంతే ఉంటాయి, బ్యాంబూ అయినా అంతే ఉంటాయి. ఈ బ్యాగ్ చూడండి మేడం, సపోజ్ ఈ బ్యాగ్ వచ్చేసి మనకు వేస్ట్ ఉంటది కదా మేడం, మన పేపర్ ఇప్పుడు మనం క్లాత్ కట్ చేస్తూ ఉంటాం, ఇన్ కేసు ఇప్పుడు మన బ్లౌజెస్ అనుకోండి, కొంచెం వేస్ట్ మెటీరియల్ వెళ్తుంది కదా, అట్లా వేస్ట్ క్లాత్ తో తయారు చేస్తారు మేడం. ఇదంతా దాన్ని కూడా వేస్ట్ చేయడం లేకుండా బ్యాగ్స్ తయారు చేస్తారు. ఇది వచ్చేసి లెదర్ తో వస్తారు. ఓకే, ఎంత ప్రైస్ లో ఉంటాయండి ఇప్పుడు ఇక్కడ? ఇది 150 అలా ఉంటది మేడం. బల్క్ వేరేలా ఉంటది, బల్క్ వేరేలా ఉంటది మేడం. అంటే మీరు బిజినెస్ చేసేటప్పుడు ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేసుకోవడం చేసుకుంటుంది. ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇంకా కొంచెం ఫ్యామిలీ కోఆపరేషన్ ఉంటది మేడం. మా హస్బెండ్ అయినా ఇంకా పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ కోఆపరేషన్ ఉంటది మేడం. ఓకే, పక్కా. అది లేకుంటే ఇక్కడ దాకా రాలేము కదా మేడం. ఓకే. అండ్ ఇంకా ఎవరికైనా కూడా ఫైనల్ గా వ్యాపారం చేయాలి అన్న ఆలోచనతో ఉన్న మహిళలకి మీరు ఏం చెప్తారు? ముందుకు రావాలి మేడం. ఫస్ట్ అయితే స్ట్రగుల్స్ తప్పవు మేడం, అవి బేస్ చేసుకొని వస్తేనే నిల్చుంటాం మనం. స్ట్రగుల్స్ తప్పదు అన్నారు, ఖచ్చితంగా ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి మేడం. అంటే అది లేడీసా జెంట్సా అనేది కాదు, ఎవరికైనా స్ట్రగుల్స్ ఉంటాయి మేడం. స్టార్టింగ్ లో దాన్ని బేస్ చేసుకొని అది మనకు దాన్ని ఏమనాలి, అదే మనకు ఆధారం అన్నట్టుగా ఉండాలి మేడం. అంతే తప్ప ఈ రోజు స్ట్రగుల్స్ వచ్చినాయి కదా నేను ఇక్కడే స్టాప్ అవుతా అంటే మనం ముందుకు పోలేం మేడం. మరి మీరు ఎలాంటి స్ట్రగుల్స్ చూస్తారు? మేము చాలా చూసాం మేడం. అంటే ఏ రకం? చాలా అంటే కొన్ని ఆర్డర్స్ ఇస్తారు మేడం, మేము ఆర్డర్ మొత్తము మాది కంప్లీట్ అయినాక కూడా ఆర్డర్ డెలివరీ తీసుకోరు వాళ్ళు. అప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాదు. అప్పుడు ఒక్కొక్కసారి స్కూళ్ళకి ఫ్రీ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి మేడం. మాకు రాఖీస్ టైంలో ఎకో ఫ్రెండ్లీ రాఖీస్ కావాలని చెప్పేసి కాల్ చేశారు మేడం. కాల్ త్రూనే మేము ఆర్డర్ తీసుకున్నాము. తీసుకున్నాక దగ్గర 1000 రాఖీస్, అవి ఎకో ఫ్రెండ్లీ ఎక్కువ కాస్ట్ పడతాయి మేడం. తీరా అవన్నీ మాకు వచ్చాక స్టాక్ అంతా మేము రెడీ చేసాక కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు. స్కూల్ కి పోయి డొనేట్ చేసినాం మేడం మేము. ఆ రాఖీస్ అన్ని స్కూల్ కి పోయి డొనేట్, అది ప్రాఫిట్ అని రాదు, లాస్ అయిపోతాం. అట్లా అని చెప్పి బిజినెస్ స్టాప్ చేసుకోలేము కదా మేడం. అట్లాంటివి చాలా చూసాము. మరి అప్పుడు అనిపించలేదా ఇక్కడ ఇంత లాస్ వచ్చింది ఇంకెందుకు చేయడము, ఇక్కడ ఆగిపోవడం అని అనిపించలేదు? అట్లా లేదు, అనిపించలేదు. వీళ్ళు ఇట్లాంటివి మనకి తగులుతాయి అన్న ఆలోచన వచ్చింది. అంటే ఇలాంటివి మనం చాలా ఫేస్ చేయాలి, ఇంకా ముందు ఎక్స్పీరియన్స్ చేయాలి. అట్లాంటి ఫేస్ చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అని అనుకున్నాం. ఒకటే అనుకున్నాం ఆ రోజు, ఒక 2 days మనం వర్క్ చేసింది ఉంటది కదా, ఆ అమౌంట్ పిల్లలకి ఇచ్చేసినాం అన్న థాట్ లో ఉందాము. దాని గురించి ఇంకా ఆలోచించొద్దు అన్న థాట్ లో ముందుకు వెళ్ళిపోయినాం. ఓకే, అంటే ఎలా ఉంటుందండి వ్యాపారము? అంటే నెలకి మనకి ఎంత వరకు రావచ్చు ఆర్థికంగా? మాకు ఇక్కడ బిజినెస్ అయ్యేది మాత్రం ఒక 50-60 దాకా అవుతుంది మేడం. మాకు బయట నుంచి ఆర్డర్స్ వచ్చాయి, అవి కొంచెం ఎక్కువ ఉంటాయి మేడం. ఓకే, సో మొత్తానికి వ్యాపారం బాగా నడుస్తుందంట. బాగుంది. ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటున్నారా ఫర్దర్ గా? అంటే ఎలా, ఏ రకంగా? వీట్ గ్రాస్ మెటీరియల్ తో ఇంకా కొంచెం బిజినెస్ డెవలప్ చేయాలన్న థాట్ తో ఉన్నాం మేడం. ప్రస్తుతానికి ఇక్కడ మన తెలంగాణలో వీట్ గ్రాస్ ఎవరి దగ్గర లేదు మేడం, మెటీరియల్ తో చేసి. అది ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఏమేమి చేశారు వీట్ గ్రాస్ తోటి? వీట్ గ్రాస్ తో గ్లాసెస్ ఉంటాయి మేడం, మనకి కప్స్ ఉంటాయి, బౌల్స్ ఉంటాయి, ఇవి అన్బ్రేకబుల్ ఉంటాయి, ఓవెన్ సేఫ్ ఉంటాయి మేడం. ఓకే, ఇలా ఉంటాయి. ఓహో, ఇలా బాక్సెస్ కూడా ఉంటాయి. నైస్. ఇవన్నీ ఎక్కడ ప్రిపేర్ చేస్తారండి? మనం ప్రస్తుతం బెంగళూరు నుండి వెళ్ళి మేడం, వాళ్ళతో మేము పార్ట్నర్షిప్ లో ఉన్నాం ప్రస్తుతానికి. ఓకే, ఓకే. అది ఇక్కడ స్టార్ట్ చేయాలన్న ఎయిమ్ తో ఉన్నాం మేడం. మరి కలర్స్ యూజ్ చేసేటివి కూడా ఆర్గానిక్ కలర్స్. మీరు చూడండి, ఆ కలర్స్ అన్ని కూడా వెజిటేబుల్స్ మనకి ఫ్రూట్స్ నుండే వస్తాయి మేడం. ఓకే, వేరే వాడం కలర్స్ కూడా. నైస్ అండి. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. మీ బిజినెస్ లో ఇంకా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.